ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయినాయి బేబీ వీడియోస్. అయితే నేను దాని గురించి చెప్పినా కదా. సో నిన్న నుంచి ట్రై చేసిన అన్నట్టు. ట్రైల్ వర్షనే, ఫ్రీ వర్షన్. పెయిడ్ వర్షన్ అయితే ఎప్పుడు పెట్టి కొనాలి, అలాగే అంత పైసలు లేవు. సో టైం లేదు. పెయిడ్ అయితే బెస్ట్ చేసేటోళ్ళకైతే. అయితే టెస్ట్ చేసిన అన్నట్టు చాలా వరకు. ఏదో ఎత్తే అది కొందరు. అయితే ఇప్పుడు ఫ్రెండ్ గురించి వెంకీ అని ఉంటాడు, అతని గురించి చేసిన అన్నట్టు. అది మస్తు సెట్ అయింది అన్నట్టు. చేస్తే నాని డైలాగ్స్ పెట్టి ఒకటి చేసిన, మంచి సెట్ అయింది. నైట్ కదా 3 చేసిన, పంపించిన. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో షేర్ చేస్తాను. నువ్వు ఏదైనా చేసినా ఆయన ఫస్ట్ ప్రయోగాలు చేస్తావు కదా అది మెసేజ్ పెట్టాడు. ఇంకా నవ్విన. సో సో మంచిగా వచ్చింది. సో ఫ్యూచర్లో కూడా ఏ టెక్నాలజీ ఎక్కడ వరకు తీసుకుపోతుందో కూడా వెయిట్ అర్థం అవుతలేదు. సో మొత్తం కొత్త ట్రెండింగ్ అయితేనే ఉంది, ఇంకా వస్తూనే ఉంటాయి. ఫ్యూచర్లో కూడా చాలా, అంటే దాన్ని యూజ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఏదైనా కూడా మంచిగా యూజ్ చేసుకున్న మంచిగా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా దానికి ఎలాంటి స్కిల్స్ అవసరం లేదు. జస్ట్ ప్రాంప్ట్ ఇవ్వడం, క్లిక్ సబ్మిట్ చేయడం, అంతే. జనరేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, నాకు రాదు, ఈ ప్రాంప్ట్ ఇచ్చి రాదు, నాకు అంత ఇంగ్లీష్ రాదు, ఏం చేయాలి అంటే తెలుగులో ఇచ్చుకున్నా కూడా వస్తుంది. కొన్ని ఏమవుతాయి అంటే మీరు ఏం చేయాలి, గూగుల్ ట్రాన్స్లేట్ ఉంటుంది, జెమినీ ఉంది, ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా వచ్చినాయి. అందులో మీరు తెలుగులో టైప్ చేస్తే తెలుగులో టైప్ చేయండి, దాన్ని కిందనే మళ్ళీ దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి అని పెట్టు. ఇంకా అది నువ్వు ఏదైతే మ్యాటర్ ఇచ్చినావో తెలుగులో నీకు అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇస్తుంది ఎగ్జాక్ట్గా. అది ప్రాంప్ట్ కాపీ చేసుకుని వెళ్ళి దానిలో జనరేట్ చేసుకుని, ఈజీ, సింపుల్. కొంచెం బ్రెయిన్ యూజ్ చేస్తే అన్నీ చేసుకోవచ్చు. సో ఇది ఎంతవరకు ఉంటుందా అంటే అది చేంజ్ అయితేనే ఉంటుంది ట్రెండింగ్ బట్టి. అంతకుముందు ఫోటోలు ఉండే కదా, కన్వర్ట్ ఫోటోలు, జిబ్లీ ఎఫెక్ట్, అది ఇది అది అయిపోయింది. అది అయిపోయినాక ఇది ఏ వీడియోస్ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు బేబీ, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ట్రెండింగ్ని బట్టి చేంజ్ అవుతూనే ఉంటాయి. కానీ ఏ మాత్రం డౌన్ అయ్యే ఛాన్స్ లేదు, ఇంకా రేంజ్లోకి వస్తుంది. చూద్దాం ఇంకెన్ని రోజులకు. మీకు ఇంకా నాలెడ్జ్ ఉన్నవాడైతే కొంచెం బ్రెయిన్ పెట్టి యూజ్ చేసిందంటే వాడు సినిమా కూడా జనరేట్ చేసి పెట్టచ్చు, సాంగ్స్తో సహా. ప్రతిదీ కూడా అన్నీ వచ్చేసినాయి. మ్యూజిక్ జనరేట్, ఫ్రీ జనరేట్ చేసుకోవచ్చు, సాంగ్స్ జనరేట్ చేసుకోవచ్చు. కొంచెం బ్రెయిన్ యూజ్ చేస్తాను. అయితే మనం ఏచి అంత బ్రెయిన్ ఉంటే అంటే మనకు అంత టైం లేదు బ్రో. ఏం చేద్దాం, టైం లేనంత ఏం పని చేస్తున్నాం అంటే నేను 12 గంటలు 14 గంటలు పని చేయాలి. వారానికి టైం బ్రేక్ డ్యూటీ ఉంటుంది. మార్నింగ్ పోవాలి, 10 గంటలకు రావాలి, 7:30కి పోవాలి, 10:30కి రావాలి, మళ్ళీ తినాలి, రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ 2:30కి పోవాలి, నైట్ 12 కావచ్చు, ఎంతైనా కావచ్చు, 12 అవుతుంది మ్యాక్సిమం. సో ఆ టైంలో పెట్టుకొని ఎప్పుడు ఇవ్వాలి. సో ఏదో దొరికేది నేను ఇప్పుడు డ్యూటీకి వెళ్ళే టైంలో ఈ 1 గంట, ఈ గంటలో వీడియో చేసుకొని ఎడిట్ చేసుకొని తిండి తిని పోవాలి.